మనకి వేంగి చాళుక్యులకు సంబంధించి కొంత ఇంపార్టెంట్ లిటరేచర్ కన్నడం కానీ తెలుగు కానీ సాంస్క్రిట్ కానీ కొంత క్వశ్చన్లు పడే అవకాశాలు ఉన్నాయి. వాటి గురించి జస్ట్ 5 నిమిషాలు వీడియో చేసుకుందాం. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని ఆ క్వశ్చన్స్ వేంగి చాళుక్యులకు సంబంధించి ఈ ప్రకృతి ఒడిలో చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ తెలుసు, వేంగి చాళుక్యులు ఆల్రెడీ మీరు చదివేశారు. గణిత సార సంగ్రహం అనగానే పావులూరి మల్లన పెట్టేస్తారు. ఇది యూనివర్సల్ ట్రూత్, నిజం కూడా. కానీ గణిత సార సంగ్రహం యాక్చువల్లీ మహావీరాచార్యుడని ఆయన గణిత సార సంగ్రహాన్ని సాంస్క్రిట్లో రాశాడు. దాన్ని మన పావులూరి మల్లన తెలుగులోకి అనువదించాడు. ఈ తేడా గమనించండి. 2 కావ్యాలంకార సూత్ర అని ఒక బుక్ ఉంది వేంగి చాళుక్యుల పీరియడ్లో. కావ్యాలంకార సూత్ర. ఈ కావ్యాలంకార సూత్రను భట్ట వామనుడు అని ఆయన రాశాడు. కావ్యాలంకార సూత్ర భట్ట వామనుడు, భట్ట బిహెచ్. నెక్స్ట్ కళ్యాణకారక, ఇది ప్రీవియస్లో వచ్చింది. కళ్యాణకారక ఉగ్రాదిత్యుడు రాశాడు. ఈయన జైన వైద్యుడు కమ్ జైన లిటరేచర్. కళ్యాణకారక ఈ పుస్తకాన్ని సాంస్క్రిట్లో రాశాడు. ఆయుర్వేదం గురించి చెబుతుంది. ఉగ్రాదిత్యుడు, కళ్యాణకారక. ఆ తరువాత మితాక్షర వ్యాఖ్యానం, ఇది విజ్ఞానేశ్వరుడు రాశాడు. మితాక్షర వ్యాఖ్యానం విజ్ఞానేశ్వరుడు రాశాడు. మీరు లేట్ చేశారు కాబట్టి మణి బుక్ అయింది. విజ్ఞానేశ్వరుడు రాశాడు మితాక్షర వ్యాఖ్యానం. నెక్స్ట్ మానసోల్లాసం అని ఒక బుక్, మానస ఉల్లాసం. మూడవ సోమేశ్వరుడు రాశాడు మానసోల్లాసం. నెక్స్ట్ విక్రమార్జున విజయం పంపడు రాశాడు. ఇది ఎలాగంటే వేంగి చాళుక్యుల పీరియడ్లో కన్నడ తెలుగు కలిమెలిసి ఉండేవి లాంగ్వేజెస్. పంపడు మన తెలుగు కవి, బాపట్ల దగ్గర వంగీపురం అనే ఊరు. ఇతను విక్రమార్జున విజయం రాశాడు కన్నడలో తొలి మహాభారతం విక్రమార్జున విజయమే రాసింది మన పంపడు ఇన్ ది పీరియడ్ ఆఫ్ వేంగి చాళుక్యాస్. ఆ తరువాత చాలామంది అడుగుతున్నారు నన్ను, ఆంధ్ర భాషా భూషణం, ఆంధ్ర శబ్ద చింతామణి, ఈ రెండు ఒకటి సారో అని. ఆంధ్ర భాషా భూషణం, ఆంధ్ర శబ్ద చింతామణి రెండు ఒకటే, నన్నయ్య రాసిండు. నెక్స్ట్ అష్టభాషా కవిశేఖర, ఇది రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుకి ఇచ్చిన బిరుదు. అష్టభాషా కవిశేఖర, దిస్ టైటిల్ ఫ్రమ్ నారాయణ భట్టు గివెన్ బై రాజరాజ నరేంద్ర. తరువాత శాద్వాద చలసింహ ఒకసారి వచ్చింది. శాద్వాద చలసింహ సోమదేవయ్య సూరి రాసిర్రు. ఈయన జైన సెయింట్ అండ్ పోయిట్. ఈయన ఎస్ఎస్ తిలక అనే బుక్ కూడా రాశాడు. తరువాత గాంధర్వ విద్యా విశారద చల్లవ్వ రాశారు. ఈమె చాళుక్య భీముడి ఆస్థాన కవియత్రి. ఈమెకు చాళుక్య భీముడు అత్తిలి గ్రామాన్ని అగ్రహారంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రశ్నలు కొంచెం గుర్తుపెట్టుకోండి. దాదాపుగా అన్నీ కవర్ చేశాను. ఇలాంటి ప్రశ్నలే వస్తాయి. గణిత సార సంగ్రహం సంస్కృతంలో మహావీరాచార్య, తెలుగులో పావులూరి మల్లన. ఇంకోటి ఏంటంటే కవి గాయక కల్పతరువు ఎవరి బిరుదు? 2వ అమ్మరాజు. నన్నే చోడుడు కుమార సంభవం రాశాడు. ఇది తెలుగులో చంపు కావ్యం, గద్య పద్యాత్మకం. అలానే కావ్యాలంకార సూత్ర భట్టు వామన, కళ్యాణకారక ఉగ్రాదిత్య, మితాక్షర విజ్ఞానేశ్వర, మానసోల్లాసం 3వ సోమేశ్వర. అలానే విక్రమార్జున విజయం పంపడు, ఆంధ్ర భాషా భూషణం ఆంధ్ర శబ్ద చింతామణి రెండు ఒకటే రాసిన ఆయన నన్నయ్య. గాంధర్వ విద్యా విశారద చల్లవ్వ. ఈమెకు చాళుక్య భీముడు అత్తిలి గ్రామాన్ని ఇచ్చాడు. గాంధర్వ విద్యా విశారద.
ఆంధ్ర విద్యా విశారదనేమో రాజరాజ నరేంద్రుని అంటారు. ఆంధ్ర విద్యా విశారదనేమో రాజరాజ నరేంద్రుని అంటారు. గాంధర్వ విద్యా విశారదనేమో చల్లవ్వని అంటారు. ఓకేనా? థ్యాంక్ యూ. మన అమ్మాయి మన మణికి థ్యాంక్స్ చెబుతూ ఎగ్జామ్లో ఇవి ఇంపార్టెంట్. ఈ లిటరేచర్ వేంగి చాళుక్యాస్లో ఎందుకో నాకు కొడుతుంది, ఇట్లా 1-2 పడతాయని హిస్టరీ రఫీ సార్ చెప్తున్నారు కాబట్టి ఒక లుక్ వేయండి. తెలిస్తే ఓకే, తెలుసుకోకపోతే వీటిని యాడ్ చేసుకోండి చాలు. యాడ్ చేసుకోండి చాలు. బాగా చదవండి. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని మర్చిపోయా. లైక్ చేయాలిగా, లైక్ చేయండి. చేయండి ఇట్లా అనండి, మీ చెయ్యి ఇలా అనండి. లైక్ చేయండి, చేశారుగా. సబ్స్క్రైబ్ చేయండి, దెన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. బాయ్.